ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పునరుపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మనకు వేములవాడ నుంచి సిరికొండ వరకు 18 కిలోమీటర్ల 18.2 కిలోమీటర్లు 23 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణం కొందరు నాయకులు మేము ఇచ్చామని చెప్పి ప్రగల్భాలు కలుపుతున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికోసం మా ఎంపీ గారి దగ్గర ప్రస్తావించగా తను చంద్రపేట సిరికొండ అయినా పర్వాలేదు, వేములవాడ టు సిరికొండ అయినా పర్వాలేదు జనం, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనార్థం చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళ కన్వీనియంట్గా ఉంటుందన్న, ఇది ఎలాగైనా చేసి ఈ రోడ్డు మాకు కావాలని చెప్పి ఎంపీ గారి దగ్గర ప్రస్తావించగా మొన్న ఈ రోడ్డు మంజూరైనట్టు మాకు మొన్న ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది పునరుపేట మండల శాఖ తరఫున. అలాగే మొన్న గన్నేరువరం సంబంధించి మానకొండూరు ఎమ్మెల్యే గారు పోయి సంజయాన్ని కలిసి సన్మానించడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీకి మీరు ఫండ్ పెట్టడం వల్ల నా కాన్స్టిట్యున్సీలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది, దానికి ధన్యవాదాలు అన్నాని పోయి కలవడం జరిగింది. అలాగే చొప్పదండి ఎమ్మెల్యే కూడా మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు సెంట్రల్ మినిస్టర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే, వేములవాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న బ్రిడ్జిలు కావచ్చు, ఇక్కడ ఉన్న కోర్రపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి రోడ్డు వైండింగ్ పనులు కావచ్చు, ఇవన్నిటి విషయం ప్రస్తావించి ఇవన్నీ పనులు చేయకుండా అవన్నీ పక్కన పెట్టేసి మేము సిలిండర్లకు ఫ్రీ ఇచ్చినాం, అవి ఇచ్చినాం, 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలైన దాఖలాలు లేవు. మహిళలకు అలా లెక్క పెట్టుకుంటే మహిళలకు ఒక్కొక్కరికి 2500 చొప్పున ఇప్పుడు 50,000 చిల్లర ఇస్తే పండుగ తరఫున పండుగ ముందు చాలా గుర్తు చేసుకుంటారు. అలాగే తులం బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, ప్రతి విషయం ఏ విషయం కూడా చిత్తశుద్ధి లేకుండా అన్ని వాగ్దానాలు చేసి 420 వాగ్దానాలు చేసి గద్దె ఇవాళ జనానికి ఏమి చేయలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కరు కూడా ఇవాళ ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు లేని ఏ పని లేదు. సీసీ రోడ్లే కావచ్చు, మేము ఇచ్చినామని చెప్తున్నాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద వచ్చిన సీసీ రోడ్లు అన్ని సెంట్రల్ వే. జనాలకు ప్రతి ఒక్కరు తెలుసు, మీరు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి ఆలోచించారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి డబ్బుల్ని ఇందిరమ్మ ఇల్లుగా కన్వర్ట్ చేసి జనాల్ని మభ్య పెడుతున్నారు. జనానికి అంతా తెలుసు. ఇవాళ సన్న బియ్యం కింద కన్వర్ట్ చేసి వచ్చేటి సెంటర్ నుంచి వెళ్ళి మేము ఇస్తున్నామని చెప్తారు. దానిలో మీ వాటా ఎంత చిత్తశుద్ధి ఉంటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి. జనానికి ఏమైనా పనికొచ్చే మాటలు ఉంటే చెప్పండి. జనం ఇక మభ్య పెడితే ఇవాళ ప్రతి పనిలో కేంద్రం వాటా ఉంది. చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజలకు చెప్పండి. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఫోన్లు ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఉన్నాయి, న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఎవరు ఇస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజల్ని మభ్య పెడితే ఇంకా ఏం చేయలేరు. ప్రజలు ఇప్పటికే నమ్మి మోసపోయి ఉన్నారు కనుక ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఆ 420 హామీలు 420 హామీలు సంక్షేమ పథకాల కింద మీరు ప్రకటించింది, దేనిలో కూడా న్యాయం చేయలేరు. ఇవాళ రేపు మాపో బతుకమ్మ వస్తుంది. బతుకమ్మ వాళ్ళు ఒక చీర ఇచ్చి 2 చీరలు ఇస్తున్నారు. ఒక్క చీర లేదు, 2 చీరలు లేవు. ఇలా పోలీస్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్ ఏడుతారు. ప్రతి ఒక్క ఉన్నతాధికారుల దగ్గర, మంత్రుల దగ్గర పోయి అడుగుతూ ఉన్నారు. మా టీఆర్ ఒక్కొక్కరికి 3.5 లక్షలకు పైగా బాకీ పడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది వాళ్ళకు వెంటనే వాళ్ళకి రావాల్సిన టీఆర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పండుగను సజావుగా చేసుకునేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు జనాన్ని మభ్యపెట్టి ఇంకేమో చేస్తారంటే ఏం జనాలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇలాగే మీరు ప్రవర్తిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైన తిరగకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తాం. అలాగే కోండ్రపేటకు సంబంధించినటువంటి కాజ్వేల్ బ్రిడ్జిలు ప్రతి దగ్గర మీరు నిలబడి ఫోటోలు దిగిరు, వాయిస్లు ఇచ్చిరు, ప్రతి దాని గురించి మేము కూడా చూస్తూ ఉన్నాం. అవన్నీ మీరు మర్చిపోయిరా. ఇవాళ
వెంకటరావుపేట బౌసపేట మధ్యలో మా పెంటికి వాగు నుంచి సూరమ్మ చెరువుకు నిధులు తీసుకుపోయారు. అదేమో కన్నతల్లి అయింది, కొండ్రపేట మండలం పిన్నతల్లి అయిందా? ఎందుకు కొండ్రపేట మండలాన్ని పట్టించుకోవట్లేదు? ఇలా గగ్గోలు పెడితే బ్రిడ్జి కట్టురు, దానికి కనీసం సేఫ్టీ లేదు. రేపు ప్రొద్దున వాళ్ళని పడితే అప్పుడన్నా కొంచెం జారి పడిచిన దెబ్బలు తాగినాయి. ఇవాళ దాని నుంచి జారి పడితే చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఆ సింబల్స్ పెట్టలే, కనీసం దానికి సేఫ్టీ లేదు. జనం గురించి కొంచెం ఆలోచించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.